అయ్యా మా పైన నీ ఆత్మ నడిపింపును దయచే తండ్రి. ఎలా మాట్లాడాలో కనీసం జ్ఞానం లేని మనుష్యున్నయ్యా. అయ్యా ప్రభువా నీ వాక్యం అనే అగ్నితో నన్ను కాల్చి, అయ్యా ప్రభువా సిలువ వేయబడిన నీవు ఈ స్థలంలో ప్రతి వ్యక్తితో నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా నాలో ఉన్న అయాం అనే మాట ఎక్కడ రాకుండా తండ్రి, కేవలం ప్రతి పదము అయ్యా నిన్ను గణపరిచేదిగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ సమయంలో దేవా అయ్యా నీ సన్నిధిలో ఆరాధిస్తున్న మేము భయం కలిగి, అయ్యా భక్తి కలిగి, అయ్యా భయభక్తులు కలిగి నిన్ను అనుభవించి ఆరాధిస్తూ నీ లేఖనాలను ధ్యానించే ఒక ఆధ్యాత్మిక ఉన్నత మెట్టులోనికి మా జీవితాలను మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి బలహీనతను మీరే దూరపరచమని అయ్యా ప్రభువా. మరి చాలామంది మరి సమయానికి నీ సన్నిధికి రాలేకపోయారని వాళ్ళని ఆగిపోమ్మని చెప్పాను తండ్రి. అయ్యా ప్రభువా, వారిని అది ప్రేమతో చేసిందే కానీ వాళ్ళు దేవుడి మందిరానికి దూరం కావాలని కాదు ప్రభువా. వారు క్రమముగా దేవునిలో ఎదగకపోతే తండ్రి, ఒకరోజు నీ ఎదుట నేను తలదించుకోవలసిన పరిస్థితి వస్తుందయ్యా. యేసు ప్రభువా, సంఖ్య కంటే సత్యం చాలా ప్రాముఖ్యమైనది తండ్రి. ఆ సత్యానికి పరిపూర్ణంగా లోబడి జీవితాన్ని మాకు మీరు అందించమని ఈ సమయంలో చాలా ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నానయ్యా. వాక్య స్వరూపిగా మా మధ్యన మీరు సంచరించమని, నీ వాక్యం ద్వారా ప్రతి మనుష్యుణ్ణి మీరు తాకమని, నీ వాక్యం ద్వారా ప్రతి వ్యక్తి జీవితాన్ని స్పృశించమని కోరుకుంటున్నానయ్యా. మీరే సమస్త విషయాల్లో మాకు తోడుగా ఉండి నీ వాక్యములో నుంచి నీ దైవ వాక్యాన్ని మాతో ముచ్చటించమని కోరుకుంటున్నానయ్యా. నీ వాక్యం అనే జీవపు వెలుగు మా హృదయాంతరంగాలను తాగటకు సహాయం చేయమని అయ్యా. కొన్ని తలంపులు నీ బిడ్డల మధ్యకు తీసుకొస్తుండగా మీరు సహాయం చేయమని, మా కొరకు త్వరలో భూమికి రానయ్యున్న యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ బాగున్నారండి? దేవుని సన్నిధిలో మరొక ఆదివారం మనందరం ఇలా కూర్చొని దేవుని వాక్యాన్ని ఇలా ధ్యానించుట ఒక ఆశీర్వాదయుక్తమైన సంగతి. దేవుడిచ్చిన అమూల్యమైన ప్రశస్తమైన సమయాన్ని బట్టి ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనందరం చెప్దాం ఒకసారి, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒక వాక్యం మీదకి నా మనస్సును తిప్పాడండి. కనుక ఆ మాటలో నుంచే కొన్ని విషయాలు ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం నేను మాట్లాడుతున్న ప్రతి మెసేజీ నిజంగా దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం అని నేను ధైర్యంగా ఈ స్థలంలో చెప్పగలను. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడిన మాటలు నేను మీతో మాట్లాడుతున్నాను. కనుక దేవుడు నాకు ఇచ్చిన సందేశాన్ని నేను ఒక నోట్స్ మీద చక్కగా రాసుకొని మీ మధ్యకి మోసుకురావటం జరిగింది, ఈ సత్యవాక్యాన్ని. కనుక లూకాసు వార్త 12వ అధ్యాయాన్ని మీరు ఒకసారి తీస్తే, దయచేసి లూకాసు వార్త 12వ అధ్యాయాన్ని మీరు ఒకసారి తీస్తే, ఈ 12వ అధ్యాయంలో 24వ వాక్యము నన్ను చాలా ఆలోచింపజేసిందండి. దయచేసి అందరూ తీయండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వచనాన్ని గూర్చి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. కనుక 24వ వచనంలో ఉన్న ఆ సత్యాన్ని మనం కొంత సమయం ఆలోచించబోతున్నాం. కనుక ఈ సమయంలో మనం జాగ్రత్త కలిగి ఈ మాటను పోగొట్టుకోక ప్రతి మాటను కూర్చుకోవాలని దేవుని సేవకునిగా ఈ సమయంలో ప్రకటన చేస్తున్నాను నేను. ఒకసారి మనం చదువుదాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వాక్యం. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు
కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అంటున్నాడు. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? తన శిష్యులతో మాట్లాడుతున్నాడు ప్రభు ఈ మాట. ప్రభు అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ లాగుంది. మీరు కాకుల సంగతి విచారించి చూడండి. ఏంది నేను కాకిని చూడటం ఏంది? ప్రభు మనిషికి, మానవునికి పాఠాలు నేర్పటానికి భూమి మీద కొన్నిసార్లు దేవుడు చెట్లను తీసుకున్నాడు, కొన్నిసార్లు దేవుడు పర్వతాలను తీసుకున్నాడు, కొన్నిసార్లు దేవుడు జంతువుల్ని, పక్షులను కూడా ఉపయోగించి వీటి ద్వారా మనుషునికి ఏమి నేర్పాలని దేవుడు ఇష్టపడుతున్నాడయ్యా? పాఠాలు నేర్పాలని ఇష్టపడుతున్నాడు. అంటే ఈ మనుష్యుని దగ్గర నేర్చుకోవలసిన కాకుల దగ్గర మనుష్యుడు పాఠాలు నేర్చుకోవాల్సిన స్థితికి దిగజారాడు. అందుకే ప్రభువు చెబుతున్న ఒక అమూల్యమైన సత్యం ఏంటంటే, మీరు కాకుల సంగతి విచారించి, అందుకే నా అంశాన్ని కూడా ఇలా పెట్టాలని ఇష్టపడ్డాను నేను. ఆ పదాన్నే ఈరోజు వర్తమానానికి అంశంగా ఉపయోగించాలని నేను ఇష్టపడ్డాను. ఏంటంటే అది కాకుల సంగతి విచారించి చూడండి. ఈరోజు కాకులను గురించి కొన్ని అమూల్యమైన తలంపులు దేవుని వాక్య ఆధారంగా మనం ధ్యానం చేయబోతున్నాం. కనుక దేవుని పరిశుద్ధ సంఘంగా కూడుకున్న మనము, దేవునిని ఆరాధన చేస్తున్న మనకి దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఇస్తున్న సంగతి ఏంటంటే, కాకుల సంగతి విచారించి చూడండి. ఈ కాకిని నేను చూసే రోజు చూడలేదా? ఇక్కడ ఎవరైనా సరే నాకు కాకి తెలియదు అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారండి? నేను ఇంతవరకు కాకిని చూడలేదు. ఎవరైనా ఉన్నారా? చూసారైనా కాకిని? చూసావా? ఏ రంగులో ఉంటుంది కాకి? ఎర్రగా ఉంటుందా? నల్లగా ఉంటుందా? తెల్లగా ఉంటుందా? ఎలా ఉంటుంది కాకి? నల్లగా ఉంటుందండి కాకి. అసలు కొంతమంది అంటారు ఏమి నలుపురా ఇదంటే, కాకి నలుపురా అంటారు కొంతమంది. అంటే కొన్ని పోలికలు కూడా మనం ఉపయోగించినప్పుడు ఏం చేస్తామంటే కాకితో పోలుస్తాం. కాకి వాస్తవానికి చెప్పాలి అంటే దేవుని యొక్క మాట ద్వారా సృష్టించబడింది కాకి. ఎందుకంటే దేవుడు పక్షులు కలుగును గాక అనగా పక్షులు ఏమైనాయండి? కలిగినాయి. కానీ మనుష్యుడు కలుగును గాక అంటే మనుషుడు కలగల. అందుకే ప్రభు ఏమన్నాడంటే, మీరు పక్షుల కంటే మీరు శ్రేష్టమైన వారు. పక్షులలో ఆత్మ ఉండదు, జంతువుల్లో ఆత్మ ఉండదు, కానీ మనిషిలో ఆత్మ ఉంటుంది. పక్షికి, జంతువుకి కేవలం ప్రాణమే ఉంటుంది, కానీ వాటికి ఆత్మ ఉండదు. కానీ మనిషికి ఏముంటుందో తెలుసండి? అమ్మా ఇటు చూడాలి. మనిషికి ఏముంటుంది? ఆత్మ ఉంటుంది. కనుక పక్షులు ఈ భూమి మీద ఏ పక్షినైనా తీసుకోండి, ఏ జలచరమునైనా తీసుకోండి, ఎలాంటి జంతువునైనా తీసుకోండి, కానీ దేనిలో కూడా ఆత్మ ఉండదు, కేవలం ప్రాణం మాత్రమే ఉంటుంది వాటిల్లో. కానీ మనిషి ఎంత గొప్పవాడంటే, మనిషికి ప్రాణము ఉంది, మనిషికి ఆత్మ కూడా ఉన్నది. ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. కనుక దేవుడు కాకిని వాడుకున్నాడండి. దేవుడు ఆ కాకిని వాడుకోకముందు ఈ కాకి యొక్క స్థితి ఎలా ఉందో మొదటిగా మనం ధ్యానం చేద్దాం. కొన్ని విషయాలు మీ మనసు తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను ఈ కాకిని గురించి. కాకి మనకి మొట్టమొదటిగా ఎక్కడ కనపడిద్దండి? ఎవరన్నా ఇంటిమేషన్ ఇవ్వగలరా? జెంట్స్లో వినపట్ల, గట్టిగా చెప్పాలా? నోవాహు కాలంలో నిజంగా ఆ జలప్రళయం అయిపోయిన తరువాత
నోవాహు ఏం చేస్తాడంటే ఒక కాకిని, అసలు బయట భూమి మీద వాతావరణం ఎలా ఉందని బయటికి ఏం చేస్తాడండి కాకిని, రండి అక్కడికి వెళ్దాం ఒకసారి మనం, ఆ వచ్చిన ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం ఎన్నో అధ్యాయం, 8వ అధ్యాయం, రైట్. 5 నుంచి కొన్ని మాటలు మనం ఈ సమయంలో చదువుదాం. చదవండి అమ్మా. నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోనిచ్చెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. ఇప్పుడు చూడండి, మొదటిగా నోవాహు ఒక పక్షిని పంపించాడు. ఏం పక్షి అండి అది? ఏం కాకి? తెల్ల కాకి, నల్ల కాకిని పంపించాడు. ఇప్పుడు నల్ల కాకి ఓడలో నుండి బయట కిటికీ తెరవంగానే కిటికీలో నుంచి వెళ్ళిపోయింది. పర్మిషన్ ఇచ్చాడు దానికి, బయటికి వెళ్ళిపోయింది. మరలా లోపలికి వచ్చిందా? వై, ఎందుకని రాలేదు? పావురం వెళ్ళింది బయటికి, మరలా వచ్చింది అది. కానీ కాకి వెళ్ళింది, కాకి మరలా తిరిగి రాలి, అటు ఇటు తిరుగుతూనే ఉన్నది. ఎందుకంటే ఆ కాకి, నేను అనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను, అక్కడ సంభాషణ ఇలాగే ఉండాలి. బట్ అనేకమైన చచ్చిపోయిన జంతువులన్నీ కూడా పడిపోయి ఉంటాయా లేదండి? ఆ జలప్రళయం చచ్చిపోయి ఉంటాయా లేదా? అంటే చచ్చిపోయిన పీనిగల మీదకి ఏమైపోయిందా కాకి? ఇట్స్ జర్నీ చేసింది. వాటిని వదిలిపెట్టి మరలా రిటర్న్ రావటానికి అది ఇష్టపడలేదు. ఎందుకంటే పావురం వెళ్ళింది, వాటిని చూసి వాటితో ఉండలేకపోయింది, మరలా రిటర్న్ అయింది. నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను, మొదటి పాయింట్గా, ఉపకారము మరిచిన కాకి. నిజంగా నోవాహు దీనికి ఉపకారం చేశాడా లేదండి? ఆ జలప్రళయములో నుంచి తప్పించుట కోసం ఒక ఓడ నిర్మాణం జరిగింది. ఎన్నో పక్షులు, ఎన్నో కాకులు హతమైపోయినాయి, జలప్రళయంలో సమాధి అయిపోయినాయి, ఎన్నో చచ్చిపోయినాయి అండి. కానీ ఈ కాకి బ్రతకటానికి అవకాశం ఇచ్చాడు దేవుడు, ఇచ్చాడు. నోవాహు ఇచ్చాడు, తన ఓడలోకి అవకాశం ఇచ్చాడు. నోవాహు ఓడలోనికి అవకాశం ఇచ్చిన తర్వాత ఆ నీళ్ళన్నీ ఇంకిపోవు వరకు అది అటు ఇటు తిరుగుతానే ఉంది. కానీ నేను ఇలా అనుకుంటున్నాను, మరచిందండి, ఉపకారాన్ని మర్చిపోయిందండి. నేను నిజమే చెప్తున్నాను, దేవుని సన్నిధికి వస్తూ దేవుని ద్వారా మేలు పొందుకొని, దేవుని ద్వారా రక్షింపబడి, దేవుని ద్వారా ఆశీర్వాదం పొందిన ఎంతోమంది క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభులు వారిని మర్చిపోతున్నారండి ఈ రోజున సమాజంలో. నిజంగా కాకిలాగే ఇప్పుడు ఆశ్రయం ఇచ్చిన నోవాహును కాకి ఏమైందండి? మర్చిపోయింది. ఉపకారం చేశాడు వాస్తవానికి నోవాహు. చేసిన ఉపకారానికి బదులుగా నువ్వు వెళ్ళి చూసి రమ్మన్నాడు. అది ఏం చేయాలి? చూసి మరలా రిటర్న్ అవ్వాలా. నేను ఇలా చెప్తున్నాను, ఈ అంచె దినాలలోనంట, ఈ చివరి దినాలలో అంట, మనుష్యునిలో చేసిన మేలు మరిచిపోయే స్వభావం ఉంటుందంట. దీన్ని ఏమంటారంటే కృతజ్ఞత లేని జీవితం. ఎస్, ఏం జీవితం అండి? కృతజ్ఞత లేని జీవితం. ఏదైనా మన పట్ల మేలు చేశారు అంటే, ఏదైనా ఉపకారాన్ని మనం పొందుకున్నామంటే, ఒక మేలును పొందుకున్నామంటే, ఆ మేలును నువ్వు మర్చిపోయావంటే, అక్క చెల్లి నేను చెప్తున్నాను, నువ్వు కృతజ్ఞతాహీనుడువు. కనుక అది దేవుని విషయంలో కావచ్చు, సాటి మనిషి విషయంలో కూడా కావచ్చు అది. బట్
కనుక అందుకే నేను ఇలా చెప్తున్నాను, కాకిని దేవుడు వాడుకొనక ముందు దాని స్థితి ఎలా ఉందయ్యా అంటే, ఉపకారాన్ని మరిచిన కాకి. ద సెకండ్ వన్, రెండవ మాట మీరు ఒకసారి చూడండి. అందుకే ఉపకారమును మరిచిన కాకి అంటానికి మనకి ఉపయోగపడటానికి ఒక రెఫరెన్స్ కూడా చూపిస్తాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మీరు తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక తీసారా, 13వ అధ్యాయం 16వ వచనం. అమ్మ ఎంత చక్కని మాట. ఉపకారమును ధర్మమును నువ్వేం చేయకూడదు, మరిచిపోకుడి. అట్టి యాగములు చూడండి ప్రభు ఎంత గంభీరంగా చెబుతున్నాడంటే, ఉపకార ధర్మము మీరేం చేయకూడదంట, మర్చిపోవచ్చండి. అక్క ఇక్కడ ఇట్లా చెప్తున్నాను, ఇటు చూడండి, నాకెళ్ళి చూడండి. అందరం మీ ద్వారా చాలామంది మేలు పొందుకున్న మనుషులు మిమ్మల్ని మర్చిపోయారా లేదా ఈ రోజున సమాజంలో? అవునా కదండి? మీ ద్వారా, నీ ద్వారా, మీ కుటుంబం ద్వారా మేలు పొందుకున్న అనేక మంది మనుషులు ఏమైపోయి ఉంటారన్నా, మర్చిపోయారు. అలాగే మీకు కూడా చెబుతాను, మీ ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుకొని, ఎంతోమంది మేలు పొందుకొని, ఆ మేలులో నుంచి చాలామంది ఏమైపోయారు తెలుసండి, పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు బోలెడంతమంది ఉన్నారు. చూడండి, ఇలాంటి కాకి స్వభావాన్ని మొదటిగా మనం ఏం చేయకూడదంటే కలిగి ఉండకూడదు. రెండవ మాట ఇక్కడ ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే, ఈ కాకిని గురించి నేను అదే చదువుతున్నప్పుడు అదే వచనాన్ని, ఆ 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నప్పుడు ఒక అద్భుతమైన సంఘటన నాకు అక్కడ అనిపించింది. అదే వచనాన్ని ఒకసారి చదువుతున్నప్పుడు ఏంటంట, ఒకసారి చదువుదాం అదే 8వ వచనాన్ని. 7 కూడా చదువుదాం, 7, 8 2 వచనాలు చదువు. ఒక కాకిని వెలుపలికి విడిచెను, అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు అదేం చేస్తుందంటండి, ఇటు అటు ఏం చేస్తుందంటండి, తిరుగుచుండెను. నేను ఇలా అనుకుంటున్నాను, నోవాహు ఓడను సిద్ధపరిచిన తర్వాత జతలుగా ఆ ఓడ ఎక్కమని పక్షులకు, జంతువులకు దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. నోవాహుకి అన్ని జతలుగా ఓడెక్కటాన్ని మనం చూస్తాం. అన్నీ జతలుగా వాడే. ఇప్పుడు అనేక దినాలు ఆ ఓడలో నివసించాలా? నివసించాలంటే వాటికి ఏం కావాలా చెప్పండి అమ్మా? ఆహారం కావాలి. ఆహారాన్ని నోవాహు సిద్ధపరచలేదా? ఎక్కడున్నా రెఫరెన్స్? నోవాహు ఆహారాన్ని సిద్ధపరచలేదా? 6వ అధ్యాయం ఎన్ని 21 చూడండి ఒకసారి. అక్కడ ఏమనుంది? మరియు తినుటకును నాదా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికి నీ ఆహారము అని చెప్పారు. నాకు తెలిసి భూమి మీద ఎన్ని జంతువులు ఉన్నాయో, ఎన్ని పక్షులు ఉన్నాయో, వాటన్నిటికీ ఆహారం సమకూర్చడం అంటే తేలిక అనుకుంటున్నారు మీరు? ఒక 100 మందికి ఒక 2 రోజులకి ఆహారం సిద్ధపరచాలంటేనే చాలా కష్టం. కానీ నోవాహు ఫ్యామిలీ ఉంది, సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఆడ మగ అన్ని ఎన్నో రకాల జంతువులు ఉన్నాయండి లోపల. కానీ వాటన్నిటికీ ఆహారాన్ని సిద్ధపరచాడంట ఎవరు? నోవాహు. దేవుడు సిద్ధపరచమన్నాడు, దేవుడు సిద్ధపరిచాడు ఆహార పదార్థాలని. ఆ ఓడలో నివసించినంత కాలము ఆ కాకి నోవాహు సిద్ధపరిచిన ఆహారాన్ని భుజించిందా లేదా? ఐ విల్ డెఫినెట్లీ, ఖచ్చితంగా నోవాహు సిద్ధపరిచిన ఆహార పదార్థాలని ఆ కాకి తిన్నదండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఆ కాకి నోవాహు
పోషించిన యజమానిగా కనపడుతున్నాడు నాకు ఆ రెఫరెన్స్ చూస్తున్నప్పుడు. నేను కొంచెం లోపలికి వెళ్తున్నాను, మీరు జాగ్రత్త డీప్గా అర్థం చేసుకోవాలి మీరు. కనుక ఆ నోవాహు ఆహారాన్ని పోషిస్తున్నప్పుడు ఆహారాన్ని తిన్నది, తృప్తిగా తిన్నది, అనేక దినాలు తిన్నది. కనుక తిని ఆహారాన్ని తిన్నది, కానీ బయట ఆహారం కనపడేరికే ఈయన వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి అక్కడికి. నేను నిజమే చెప్తున్నాను, ఈ రోజున సమాజంలో దేవుని సన్నిధిలో దేవుని సంఘానికి వస్తున్నాను నేను మీకు చెప్తున్నానమ్మా. చాలామంది అండి దేవుని సంఘానికి వస్తూ దేవునిని ఆరాధిస్తున్న అనేక మంది క్రైస్తవ సహోదర సహోదరులు ఈరోజు సమాజంలో ఏం చేస్తున్నారో తెలుసండి? అన్యులు పెడుతున్న పలహారాలు తింటున్నారండి ఈరోజు. దీన్ని తింటున్నారు, ఇక్కడికి వచ్చి తింటున్నారు. నేను ఒక ఫ్యామిలీ కాడికి వెళ్ళాను ఈ మధ్యకాలం. వెళితే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు దేవతకి బలి అర్పించిన తీసుకొని వచ్చి ఇస్తే నాతో మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళ ఇంట్లో పిల్లలందరూ తిన్నారు, ఆమె కూడా తినేసిందండి. నాకు కూడా పెడదామంటున్నారు. వాళ్ళు తిన్నది కాదు. అంటే ఈ ఆహారం ద్వారా పోషించబడిన ఈ కాకి బయట పీనిగలు చచ్చిపోయి పడ్డాయి. ఆ పీనిగల మీద వాలి మరలా నోవా కాడికి తిరిగి రావటానికి కాకి ఇష్టపడలేదండి. ఈ రోజున చాలామంది దేవుని సంఘానికి వస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తూ దేవుణ్ణి గణపరుస్తూ కూడా లౌకికంగా మోసయుక్తమైన సొమ్ముని తినే వాళ్ళు ఉన్నారు సమాజంలో, లేరా? అన్యులకు అర్పించిన, దేవతలకు అర్పించిన బలి దగ్గర ఉన్న ఆ పలహారాన్ని కూడా చాలామంది ఏం చేస్తున్నారో తెలుసండి? తింటున్నారు. ఇట్స్ నాట్ రైట్, అది సరైనది కాదు. అందుకే నేను ఇలా చెప్తున్నాను. రెండవ మాటగా, పోషించిన యజమానిని మరచిన కాకి. ఉపకారమును మరిచిన కాకే కాదండి, పోషించిన పోషకుణ్ణి మర్చిపోయింది కాకి. ఇంకో మాట చెప్పమంటారమ్మా, ఈ రోజున మన ఇంట్లో ఉన్న అన్నము 5 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే, 5 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే దేవుడు మన వల్ల పోషిస్తున్నాడు కనుకనే. కొంతమంది అనొచ్చు, నేను కష్టపడ్డానన్నా, నీ కష్టపడటానికి నీకు శక్తి ఎవరిచ్చారన్నా, నీకు ఆరోగ్యం ఎవరిచ్చారన్నా? నీది కాదు, దేవుడు నీకు అప్పగించిందనే విషయం నువ్వు మరవకూడదు. ఈ సమయంలో దేవుడు నీకు అప్పగించిన విషయం అనే సంగతి అస్సలకి నీ జీవితంలో నువ్వు మర్చిపోకూడదండి. అందుకే పరిశుద్ధమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఈ ఉదయకాల సమయంలో చెప్తున్నాను, మనల్ని పోషించేది మన ఉద్యోగం కాదండి, మనల్ని పోషించేది మన యజమానులు కాదండి, మనల్ని పోషించేది దేవుడు అనే విషయం నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయకూడదు తెలుసా? నువ్వు మడవకూడదు. నిన్ను పోషించేవాడు దేవుడమ్మా. నీ జీవితంలోకి ఏది వచ్చినది దేవుడు నీకు ఇస్తేనది వస్తుంది, నీ అంతట నీకది రావటం లేదు. అందుకే ఈ ఉదయకాల సమయం ఆరాధనలో నేను చెప్తున్నాను, నీ దేవుడు ఎవరంటే నిన్ను పోషించే యజమాని. ఆ యజమాని నువ్వు మర్చిపోయావు అంటే నేను చెప్తున్నాను, నువ్వు కృతజ్ఞత లేని, కృతజ్ఞత రాహిత్యం కలిగిన వ్యక్తివు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ శక్తి ద్వారానో, నీ బలము ద్వారానో, నీ సామర్థ్యం ద్వారానో నువ్వు పోషింపబడట్లేదు. నువ్వు ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా కష్టపడి నువ్వు పనిచేయటం ద్వారా కాదండి నువ్వు పోషింపబడుతుంది. ఎన్నో కుటుంబాల్లోనక్క అన్నము వండుకొని కూర కూడా చేసుకొని 5 ఏళ్ళు నోట్లోకి పోని కుటుంబాలు ఎన్నో, ఎంతోమంది నేలపాలైపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, లేవా? బోరుడని ఉంటాయండి సమాజంలో. మరి ముఖ్యంగా ఆదివారం దినాన
నిజంగా ఎన్ని కుటుంబాలండి ప్రార్థనలో గడపాల్సిన క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఎన్నండి అల్లకొల్లాలం అయిపోయేది. ఆ రోజున అయ్యగారు తాగి వచ్చి భార్యను కొట్టడం, ఆమె ఎదురు తిరగటం, ఎన్ని ఫ్యామిలీస్ అండి, ఎంత దుర్మార్గంగా అయిపోతుంది. ఈ 5,000 లెక్క ప్రతిరోజు మన నోట్లోనికి వెళ్తున్నాయి అంటే నీ కాడ డబ్బులు ఉండటం ద్వారాను, నీ ఇంట్లో బియ్యం ఉండటం ద్వారా నువ్వు పోషింపబడట్లా. దేవుడు నిన్ను పోషిస్తున్నాడు గనుకనే ఇవి లోపలికి వెళ్తున్నాయనే విషయాన్ని, ఈ సత్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. దేవుడు కాదు అనుకుంటే మనం ఏం చేయగలమయ్యా? మన వల్ల ఏమవుతుందయ్యా? మనం ఏం చేయగలం? అసలు 4 మోషన్లు 4 వాంతులు అయితే అసలు మనం ఏంటో మనకు తెలుసా? నిన్ను లేపటానికి మరొక 2 కావాలా? ఏముంది అసలు మనలో ఉన్న ఈ సామర్థ్యం? అందుకే నేను చెప్తున్నాను, ఈ మాట ఏంటంటే, కాకేం చేసిందంటే ఉపకారం చేసిన నోవాహును అది మర్చిపోయి మరలా వెళ్ళిపోయింది బయటికి. సెకండ్ వన్ పోషించిన యజమానుని మర్చిపోయింది. ఇట్స్ 3. కాకిలో ఆ వచనాన్ని మరలా ఒకసారి మనం చదువుతాము. 8వ అధ్యాయం. వెలుపలికి పోవిడిచెను, అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు. సరే, ఇంకిపోలేదు కదా, రావాలి కదా, రాట్లా. అదేం చేస్తుందంటండి, ఎడు తిరుగుతుంది, ఇటు అటు, ఇటు అటు, ఇటు అటు, ఇటు అటు. అంటే ఏంటి అంటే ఒకసారి ఉన్నట్లా, ఈ పీలికి అడిగిపోతుంది, అడిగిపోతుంది, మళ్ళీ ఇటు వస్తుంది. ఇంకో మాట చెప్పమంటారండి మీకు, ఇటు అటు తిరిగే స్వభావం ఎవరిదో తెలుసా? వినపడుతున్న మాట మీకు? ఇటు అటు తిరిగే స్వభావం ఎవరిదో తెలుసా? అపవాదిది. ఇట్స్ రైట్ ఆన్సర్. ఎవరిదంటే అండి ఇటు అటు తిరిగే స్వభావం ఎవరిది? ఒకసారి యోబు గ్రంథాన్ని తీయండి, 1వ అధ్యాయాన్ని. ఇటు అటు ఒకళ్ళు తిరుగుతున్నారు, ఇటు అటు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. యోబు గ్రంథాన్ని ఒకసారి మీరు తీయండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి మీరు తీయండి అమ్మా. ఏంటండమ్మా, యెహోవా ఇప్పుడు చూడండి, యెహోవా అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? 6వ వచనం చదివితే మనకు అర్థమైంది. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటాస్థించెను. ఆ దినమున అపవాది యెహోవాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితునని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చను. ఇప్పుడు ఇటు అటు తిరిగేది ఎవరి స్వభావం అండి? అపవాది స్వభావం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇటు అటు తిరిగేది దైవికమైన లక్షణం కాదు, ఇటు అటు తిరిగేది అపవాది లక్షణం. సరైన ఆత్మీయ స్టాండర్డ్ లేని చాలామంది విశ్వాసులు కూడా ఏం చేస్తుంటారో తెలుసండి, ఈ సంఘంలో ఒక వారం, ఆ సంఘంలో ఒక వారం. ఏ సంఘం అంటే ఇటు అటు, అంటే అది కావాలా ఇది కావాలా. ఇది కూడా ఏం చేస్తుంది అపవాది, అటు ఒక వారమేమో అటు, ఒక వారమేమో అటు. ఓ బ్రదర్ ఉన్నాడు, ఆ వారానికి 4 వారాలు అయితే 4 వారాలు 4 సంఘాలకు వెళ్తాడండి. నేను చెప్పా, అట్లా తిరగటం కరెక్ట్ కాదు. ఏ ఊరు కదా, మన చెన్నారెడ్డిపల్లె. నేను నిజమే చెబుతున్నాను, యథార్థంగా కూడా చెప్తున్నా. కనుక ఇన్ని రకాలుగా మనం కూడా ఒకటే, ఒక వారం ఇటు, ఒక వారం ఏమో ఏలి అన్న కాడికి పోతారు, ఒక వారం ఏమో ఎస్టీ అడిగి పోతారు, ఒక వారం ఏమో చెన్నారెడ్డిపల్లికి పోతారు, ఒక వారం ఏమో ఇక్కడికి యు మీన్ అంటే ఇటు అటు తిరగటం అనేది ఎవరి లక్షణం? అపవాది లక్షణం. అందుకే నేను చెప్తున్నాను, మనకి ఒకటే సంఘం,
మనకి ఒకటే దైవజనుడు, ఒకటే బాప్తిసము, అదే వాళ్ళే వచ్చి మనం చచ్చిపోతే మనల్ని పూడ్చిపెట్టాలి, ఇంకంతే. నో కాంప్రమైజింగ్. కనుక మనకు ఒక్కటే చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఇది లేనప్పుడు ఏమవుతుందంటే చాలా నష్టపోతామండి మనం ఆధ్యాత్మికంగా. అపవాది ఒక మనిషిని ఒక స్థలంలో నిలబడనివ్వడండి, ఒక స్థలంలో నిలబెట్టనివ్వడం. భూమి మీద వాడు ఏం చేస్తాడంటయ్యా, అటు ఇటు అటు ఇటు అటు. ఒక ఊరిలో ఒక ఆయన మంచి ఉద్యోగస్తుడండి. ఉద్యోగస్తుడుంటే ఆయన ఏమాడంటే సడన్గా చచ్చిపోవాల్సి వచ్చింది, చనిపోయాడు. ఆయన ఏం చేస్తాడంటే 4 ఆదివారాలు 4 చర్చిలకు వెళ్తాడు. ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడని తెలుసుగానే 4 పాస్టర్ గారులు వచ్చారు ఆడికి. 4 పాస్టర్ గారులు వచ్చరికి 4 పెట్టెలు తీసుకొని వచ్చారు ఆడికి. మొదట ఆదివారం మా చర్చికి వస్తాడు బల్ల తీసుకోవటానికి, మాకు సంబంధించిన విశ్వాసం. లేదు రెండో ఆదివారం మా కాడికి వస్తాడు. ఇక చూడండి, మేం చేస్తామంటే సమాధి కార్యక్రమం మేము చేస్తామని ఏమైంది ఇక అక్కడ పోటాపోటీ, ఇక వాగ్వాదం అయ్యారిక, ఎవరో ఒకరు చేయరారిక, వాళ్ళ భార్య అయినారిక, ఇక 4 అలిగి వాళ్ళు 4 పెట్టెలు తీసుకొని వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఎవరు చేయాలి ఇప్పుడు అంటే, ఇప్పుడు ఏమైందో తెలుసండి, ఏ పాస్టర్ గారు కూడా దగ్గరికి రాలేదండి. ఏ పాస్టర్ గారు కూడా దగ్గరికి రాలేదు. చనిపోయినప్పుడు కనీసం ప్రార్థన చేయటం, ఎందుకంటే 4 వాళ్ళ వీళ్ళేమనుకోరు, సరే ఆయన చేత చేయించుకోలేని ఆయన అయిపోయాడు, ఈయన కాడి చేయించుకోలేని ఈయన వెళ్ళిపోయాడు, సరే ఈయన ద్వారా చేయించుకోలేని 4 దారులు అయిపోయారండి. వీళ్ళు మొదటి అట్లాగే అయిపోయారు. కరెక్ట్గా సమాధి కార్యక్రమం వచ్చేటానికి ఎవరు లేకపోయారికే ఏమైందో తెలుసండి, బాపనాయన రావాల్సి వచ్చింది. కాడికి ఏం చేశారని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు ఆయనకి. అంత నీచమైన పరిస్థితి. అందుకే అటు ఇటు ఉండకూడదు, ఒకటే. దెర్ ఈజ్ వన్, ఒక్కటే. అంటే అపవాది లక్షణం అండి ఇది. 1 ఉపకారము మరిచిన కాకి, 2 పోషించిన యజమానిని మరిచిన కాకి, 3 ఇటు అటు తిరిగే కాకి. ఇటు అటు తిరగకూడదు, ఒక్కటే. నెక్స్ట్, ఈ కాకిలో ఉండే మరొక చెడ్డ స్వభావం ఏంటో చెప్పమంటారా? కాకిలో పగ ఉంటుందండి, మీకు తెలుసో లేదు. కాకిలో పగ ఉంటుందా ఉండదండి? మామూలు పగ కాదు. దాని పిల్లల్ని ఎవరైనా కదిలిమనండి, గూడుకాడికి పోయి, సరే దాన్ని గూడుకాడికి పోకపోయినా కానీ పిల్లలు ఏదైనా పట్టుకొని పోతా ఉండమనండి ఆ రూట్న, ఒప్పుకుంటాయా? షో అన్నాం అనుకో, ఇక మొత్తం వచ్చేస్తాయి. ఇక పొరపాటున వాటి ఫ్రెండ్స్లో కానీ ఏదన్నా దేనికైనా జరిగిందనుకో, ఏదన్నా ఇక అది రివెంజ్ తీర్చుకోండి దాకా ఏం చేయవండి. అందుకే నేను దీనికి పెట్టిన పేరు ఏంటంటే పగగలిగిన కాకి. కాకి పగ ఉంటుందంటే ఉంటుంది, మనిషికి ఉంటుందా ఉండదమ్మా? మనిషికి పగ ఉండదా? కాకి కంటే మించిన వాళ్ళమండి మనం. ఎక్కడ అవకాశం దొరికిద్ది దాన్ని వేసేద్దామని చూస్తుంటారు, దొరకదు. కానీ దొరికితే వాడంతా దేల్చాలని చూస్తుంటారు కొన్నిసార్లు. మనం కాకి స్వభావం చాలా దుర్భరమైన స్వభావం. పగ వలనండి యోసేపు అన్నలు ఏం చేశారు తెలుసా? యోసేపును ఏం చేశారండి, పగ ద్వారా అతను చంపాలనుకున్నారు, పగ ద్వారా అతను నమ్మేశారండి. అసలు ప్రమాదకారులు ఎవరో తెలుసండి? అన్నదమ్ముళ్ళేనండి, కొన్నిసార్లు సిస్టర్స్ బ్రదర్సేనండి. కొన్నిసార్లు ఒక ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే ఇంకొకరు ఎదుగుతుంటే తట్టుకోలేని పరిస్థితి. యోసేపు ఎదుగుతూ ఉంటే దర్శనం వచ్చి మాట్లాడుతుంటే, రే ఏంది కొత్తగా మాట్లాడుతున్నా, మేమందరం వచ్చి నీకు సాగిలు పడాలా? కళలు చెప్పేవాడు చూడవాడు ఎంత తేలవండి అన్నారండి. పొలం కాడికి వస్తే అతను తీసుకొచ్చి భయంకరంగా కొట్టి వస్త్రాలు చించి తను ఒక నెలలేని గుంటలో పడేసి మరలా తనని బయటికి తీసుకొచ్చి, అరే ఈయన చంపితే మనకేమొచ్చిద్దరా, ఇన్ని ఇష్మాయిల్కి అమ్మేస్తే డబ్బులు అన్న తీయని వాడిని ఏం చేశారు, ఐగుప్తులకి అమ్మేశారండి. యోసేపుకు యెహోవా తోడై ఉండెను గనుక
బానిసగా ఉన్న అతను అదే ఈజిప్టు దేశానికి ఆర్థిక శాఖ మంత్రి అయ్యాడండి. ప్రపంచమంతా కరువు వస్తే కరువు తీరబడాలంటే అడిగి రావాలి తెలుసా? ఈజిప్టు దేశానికి రావాలా? ఈజిప్టు ఆర్థిక శాఖ, ఆ వాస్తవానికి పోషించే పోషకుడు లేదా ఆర్థికంగా హెల్ప్ చేసే వ్యక్తి ఎవరండి? ఇప్పుడు యోసేపు అయిపోయాడు. ఆ స్థలంలో నిలబెట్టాడు తీసుకెళ్ళి దేవుడు. అన్నలు వచ్చి దండం పెట్టారండి. పగ ఒక మనిషిని చాలా దిక్కుమాలినోడిని చేస్తుందండి. ఆ పగ ఆ మనిషిని చివరికి నీచమైన స్థితికి దిగజార్చిద్ది ఆ మనుషుల్ని. యోసేపు, ఆ మాట చూసారా, పగ అన్నాను కదండి. యోసేపు జీవితంలో చూడండి, ఆ పగ అనే మాట 3 సార్లు కనపడిద్దండి నాకు. అసలు వాళ్ళ అన్నలు మాట్లాడుతుంటే, అన్నలు ఎన్నో అధ్యాయం? 38వ అధ్యాయం. ఎక్కడ? ఆదికాండం. మీరు ఒకసారి 37వ అధ్యాయం, రైట్, 37వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మీరు చూస్తే, తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద ఏం పట్టారండి? పగబట్టిరి. 5వ వచనాన్ని ఒకసారి మీరు చదవండి. యోసేపు ఒక కలకని తన సహోదరులతో చెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. ఒకసారి మీరు చూడండి, 8వ వచనాన్ని తీయండి ఒకసారి. అందుకు అతని సహోదరులు, నువ్వు నిశ్చయముగా మమ్మును నేలుదువా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. ఇప్పుడు చూడు, 3 మాటలు, 3 టెర్మాలజీస్. ఒకటి పగబట్టిరి, మరీ పగబట్టిరి, మరింత పగబట్టిరి. కిందకొచ్చి 11వ వచనంలో అంటారు, అతని సహోదరులు అతని మీద ఏం పడ్డారంటండి? అసూయ పడ్డారంటమ్మా. వాస్తవానికి ఎవరు? ఒక రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు, ఒక ఉదరములో నుంచి బయటకు వచ్చిన వాళ్ళండి వీళ్ళు. ఈ రోజున నేను చెప్తున్నాను, దయచేసి దేవుని సన్నిధిలో, కాకికి పగ ఉంటుందండి. ఒకప్పుడు యేసుక్రీస్తు నమ్ముకోకముందు మనుషుల మీద నీకు పగ ఉండొచ్చు, ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధికి వస్తున్న నీవు, మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని రక్షింపబడిన నీలో ఎదుటి మనుషుని మీద నీకేముండకూడదు తెలుసా? ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, శత్రువుని ప్రేమించు అన్నాడండి. నిన్ను కుడి చెంప మీద కొడితే అతని వైపు ఎడం చెంప తిప్పమన్నాడండి. నేను నిజమే చెప్తున్నానండి. కొన్నిసార్లు ఈ మాటలు వినటానికి బాగుంటాయి కానీ క్రియారూపకంగా చాలా కష్టంగా ఉండొచ్చు. నేను చెప్తున్నాను, మనల్ని గెలిపించేది వాక్యమే కానీ మనుషులు భావోద్వేగాలు కాదు. వాక్యాన్ని పట్టుకున్నాడు ఎప్పుడు ఓడిపోడండి. వాక్యం ముందు ప్రతి మనుష్యుడు ఓడిపోవాల్సిందే. అంత ప్రభావం దేవుని వాక్యానికి మాత్రమే ఉన్నది. ఆ విషయాన్ని దయచేసి మీరు మరవద్దని దేవుని సేవకునిగా నేను హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని. పగ మనకి ఉండకూడదు. ఈ పగ ద్వారానే కదండి హత్యకు కారణమైంది. ఈ పగ ద్వారానే కదండి ఎవరు కయీను హేబేల్ని ఏం చేశాడండి? చంపేశాడు. ఈ పగ వల్లే కదండి. వద్దమ్మా మనకి ఇలాంటి చెడు లక్షణం, కాకిలో ఉన్న ఈ దుష్ట లక్షణం మనలో ఉండకూడదండి. తర్వాత నేను చెప్తున్నాను మరొక మాట. ఈ కాకిలో ఉండే మరొక చెడ్డ లక్షణం ఏంటంటే, మీలో చాలామందికి లేడీస్కి మాట తగిలిద్దేమో, మరి జాగ్రత్తగా చూడండి. ఈ కాకిలో నేను ఆలోచన చేస్తున్నాను, కూర్చొని ఈ కాకిని గురించి ఆలోచన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నా మనసుకి ఇంకో మాట తీసుకొచ్చాడు. ఏంటంటే, కాకి విరామము లేకుండా అరిసిద్దండి. అసలు దానికి ఏమైనా రెస్ట్ ఉంటుందా? కొన్నిసార్లు అది ఏం చేస్తుంటే రెస్ట్ లేకుండా దాని స్వరాన్ని వెంటంటే రాయి తీసుకొని ఇసురు కొట్టాలనిపిస్తుంది. మీకు అనిపించదు ఎప్పుడన్నా? కాకులన్నీ కావు 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 అని అరుస్తూ మనకు వెంటనే మనిషికి ఏమైందండి? ఉద్రేకం.
కాకి స్వరం కమ్మగా ఉంటుందా? కోకిల స్వరం కమ్మగా ఉంటుందా? కాకి స్వరం. ఈ రోజున చాలామంది సిస్టర్స్, సహోదరీలు ఈ కాకులాగా అరుతారండి. ఏదైనా ఒక చిన్న సమస్య ఏదైనా జలరేగింది అనుకోండి, అసలు వదిలిపెట్టడానికి అసలు వాళ్ళ ఆయన అంటాడు, వద్దులే మనకెందుకు ఈ పరిస్థితి, నువ్వు మౌనంగా నేను అసలు ఆ భర్త కంట్రోల్ చేస్తున్నా కానీ ఆ భార్య ఏం కాదండి. అంటే దానికి ఉన్న స్వభావం ఏంటంటే విరామం లేకుండా వెళ్తూనే ఉంటుంది. కొంతమంది నేను చూస్తున్నాండి కొన్ని స్థలాల్లో అసలు గొడవ పడిందంటే వారాల పాటు తెగదండి. కొంతమందికి నిద్రాహారాలు కూడా మానేసి వాళ్ళకి డ్యూటీ ఏంటి? అరవటమే. అది వింటున్న వాళ్ళకి ఎలా ఉంటుందండి? అలా అరుచుకుంటుంటే కమ్మగా ఉంటుందా? కొంతమందికి ఉంటుంది కమ్మగా, అబ్బా వీళ్ళు భలే తన్నుకుంటున్నారు, భలే అరుచుకుంటున్నారు. కొంతమంది ఇచ్చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. అందుకే ఇటు చూడండి, నాకు వెళ్ళా దేవుని పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధ సంఘానికి కూడి వస్తున్న మనము విరామము లేకుండా మనం గొడవలకు ఏం చేయకూడదమ్మా? ఏం చేయకూడదు? కాకుల్లాగా అరవకూడదు వరక. కొంతమంది చెప్తారు, కొన్నిసార్లు నేను వింటుంటాను ఈ మాటలు, ఎవరు నోట్లో నోరు పెట్టొచ్చో కానీ వీళ్ళ నోట్లో ఏం చేయకూడదండి. అంటే ఎంత భయంకరమైందనమాట. ఎప్పుడైనా చూడండి, కాకి కానీ కోపం వచ్చిందంటే మటుకి మామూలుగా ఉండదు వ్యవహారం. భూమి మీద ఉన్న ఏ పక్షి కోపం వచ్చినా దాన్ని కంట్రోల్ చేయొచ్చు, కానీ కాకి కోపం వస్తే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. విరామము లేకుండా అది ఏం చేస్తుంటుందండి? అరుస్తాం. ఒకరోజు ఒక ఆమె ఊడుస్తుందంట, ఇంటి బయటకి గేట్ కాడ చీవురు పెట్టుకుని ఊడుస్తుంటే చిన్న కప్ప వచ్చిందండి. కప్ప వస్తే ఎద్దులాగున్నావు కప్పని తిట్టింది ఎవరిని? కొన్నిసార్లు మనం కొంతమంది తిట్టడం చేత కాకపోతే కొన్ని వస్తువుల మీద పెట్టి తిట్టడం మొదలు పెడతామండి. కొన్ని వస్తువుల మీద పెట్టి డైరెక్ట్గా తిట్టడానికి ధైర్యం లేక కొన్నిసార్లు పిల్లల మీద పెట్టి తిడతా ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏమో సన్నగుంట పందిలాగా ఉన్నామని తిడితే అట్లా ఉన్నారండి. అట్లంత భయంకరంగా తిట్టే వాళ్ళు ఉన్నారండి. అసలు కాకి చాలా భయంకరమైందండి, భయంకరమైంది కాకి. ఈ కాకిలో ఉన్న మరొక చెడు లక్షణం ఏంటంటే, ఈ కాకి ఏం చేస్తుందంటే ఎంగులు మెతుకులు ఎడన పడతాయి చూసారా? కుడి తొట్లు కాడ కుడితి పోస్తారు చూడండి, ఆ స్థలానికి వచ్చేది ఏం చేస్తూ ఉంటుంది? దయచేసి నేను చెప్తున్నాను, కాకి స్వభావం యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించని ప్రతి మనుషుని యొక్క స్వభావం కాకి జీవితమే. ఇట్స్ ట్రూ. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తధారలతో కడగబడని ప్రతి క్రైస్తవుని జీవితం కాకి స్వభావమే. నేను చెప్తున్నాను, ఈ కాకిలో ఉన్న నెగిటివ్ థింగ్స్ ఇవన్నీ ఇప్పుడు నేను పాజిటివ్ థింగ్స్ తీసుకొస్తాను. చాలా జాగ్రత్త. మంచి లక్షణాలు ఉన్నాయి కాకిలో కూడా, మామూలు విషయం కాదు. కాకిలో కూడా మంచి మంచి స్వభావం ఉంది దాంట్లో. ఈ కాకిలో ఉన్న కొన్ని మంచి విషయాలు ఈ సమయం మీ మనసుకు తీసుకురావాలని ఇష్టపడతాను. అందుకే కాకి దేవుని చేత వాడబడక ముందు దాని స్థితి ఎలా ఉన్నాయంటే, ఉపకారాన్ని మర్చిపోయింది, పోషించిన యజమానిని మర్చిపోయింది, ఇటు అటు తిరుగుతుంది, పగగలిగింది, విరామము లేకుండా అరుస్తుంది కాకి. ప్రభు చెబుతున్న మరొక అద్భుతమైన మాట. అందుకే నేను మరలా నా అంశాన్ని మరొక విధానంలో పెట్టాలనుకుంటున్నాను. కాకుల ద్వారా మనము నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠాలు.
యేసు ప్రభు చెప్పిన మాట ఏంటండి అక్కడ? మీరు కాకులను విచారించి చూడండి. ప్రభు చెప్పాడుగా, దేన్ని చూడమంటే దాన్నే చూడాలి. కాకిని విచారించి చూడండి అన్నాడండి. మనం ఏం చేయాలంటే కాకిని విచారించి చూడాలి, అంతే. ఆ విచారించి చూస్తున్నప్పుడు ఈ లక్షణాలన్నీ నాలో కనపడ్డాయి. మారు మనసు లేని వ్యక్తిని విచారించి చూస్తున్నప్పుడు ఈ లక్షణాలన్నీ నాకు కనపడ్డాయి చాలామందిలో. ఒకప్పుడు నాలో కూడా ఉండేలేండి ఈ లక్షణాలన్నీ. నేను పెద్ద ఇదేం కాదు, ఒకప్పుడు నాలో కూడా ఉన్నాయి ఈ లక్షణాలు. కానీ కాకులు కూడా మనిషికి ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్పించడానికి ఇష్టపడుతున్నాయండి. కొన్నిసార్లు ఇంటి దగ్గరికి వస్తుంటే కర్ర తీసుకొని ఏం చేస్తామండి, వాటిని తరిమేస్తూ ఉంటాం. షో అంటాం. ఏం చేస్తాయి? ఒకసారి ఎగిరిపోతాం. అంటే దగ్గరికి రావటానికి కూడా వాటిని ఏం చేయం, మనం ఇష్టపడం. ఒక రామచిలక వచ్చిందనుకో, దాన్ని అట్లా అట్లా బిహేవ్ చేస్తారా? ఒక పావురం వచ్చిందనుకో, దాంతో మీరు అలా వ్యవహరిస్తారా? అలా వ్యవహరించరు. ఒక పావురము, ఒక అందమైన ఏంటండి కనుక ఈ కాకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని తరిమి కొడతామండి. అస్సలు ఇష్టం ఉండదు. అదేం చేసిద్దంటే ఆ ఎంగిలి మెతుకులు ఆ ప్లేట్లలో ఉంటాయి చూడండి, ఎంగిలి మెతుకు అవి తింటానికి దాన్ని కూడా తినకుండా మనం ఏం చేస్తామండి, కర్ర తీసుకొని నరుందా ఉంటాం కాకిని. నేను ఇలా చెప్తున్నాను, ఈ కాకి అంటే సహజంగా ఏ మనిషికి కూడా ఏముండదండి, ఏ మనిషి కూడా ఇష్టపడడు వాస్తవానికి. కానీ వాటికున్న అలవాట్లు, క్రియలు వాటికంటే శ్రేష్ఠులుగా పిలువబడుచున్న అసలు మనలో ఉన్నాయా ఈ లక్షణాలు అనిపించింది. నీ దృష్టిలో అది నీచమైందే, కానీ ఆ కాకిలో ఉన్న ఆ సద్గుణాలు నీలో ఉన్నాయా? దాని ఇంటి దగ్గరికి వస్తుంటేనే దాన్ని ఒప్పుకోవు. కొంతమంది అంటారు కాకి వచ్చి అరుతుంటే ఈరోజు ఏదో ఉందరో అనుకుంటారు కొంతమంది. మా ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చేవా ఇట్లా మాట్లాడే వాళ్ళు లేరండి. నేను ఇలా చెప్తున్నాను. నెంబర్ 1, మొట్టమొదటి మాట, కాకిని దేవుడు ఉపయోగించుకున్నాడండి. ఇది వాస్తవం. దేవుడు ఎప్పుడు కాకిని ఉపయోగించుకున్నాడంటే మార్చబడిన గనుక కాకి ఏమైందంటే వాడబడిందండి. మాట అర్థం అవ్వాలి మీకు. కాకి తన స్వభావాన్ని మార్చుకుంది గనుకనే ఆ కాకి ఏం చేయబడిందంటే వాడబడింది. మీరు చూస్తారు, మార్చబడిన గనుక వాడబడిను కాకి మారిందా? ఎస్, మారింది. ఈ రోజున చాలాసార్లు అండి దేవుడు మనల్ని వాడుకోవట్లా. చాలా పర్యాయాలు అక్క చూడండి నాకెళ్ళి, చాలాసార్లు దేవుడు మనల్ని వాడుకోలేకపోవటానికి, దేవుడు మనల్ని వినియోగించుకోలేకపోవటానికి గల కారణం ఏంటంటే మనం మారటల్లా. మారిన కాకినే దేవుడు వాడుకున్నాడు, కానీ మారని కాకిని దేవుడు ఉపయోగించుకోవాలి. ఏలియాకు దేవుడు కాకుల ద్వారా ఏం చేశాడండి? ఆహారం. దేవుడు కాకిని వాడుకున్నాడు. ఎప్పుడు వాడుకున్నాడు? కాకి మారింది కనుకనే వాడబడింది. ఈ రోజున చాలామంది బిలీవర్స్ దేవుని చర్చికి వస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తూ కూడా వాళ్ళ స్వభావాలు ఏం కావట్లేదండి, మారట్లా. మారని ఏ క్రైస్తవుణ్ణి కూడా దేవుడు వాడుకోవటానికి ఇష్టపడండి. అమ్మా జాగ్రత్తగా వినాలి మాటలు. మారని ఏ మనుష్యుడు కూడా వాడబడటం అనేది సాధ్యపడదు. రండి ఒక మాట మనం దేవుని వాక్యంలో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని ఒకసారి మీరు తీయండి. ఇప్పుడు మనకు సంబంధించిన కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు ఒకసారి తీస్తే 4వ అధ్యాయము 22వ వాక్యాన్ని ఒకసారి మీరు తీయండి. కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని మీరేం చేయండి?
దేవుడు ఒక క్రైస్తవుణ్ణి వాడుకోవాలి అంటే, దేవుడు తన స్వార్థ పరిచర్యలో దేవుడు నిన్ను ఉపయోగించుకోవాలంటే నీ స్వభావం ఏం చేయబడాలి? ముందు మారాల. మారిన మనిషినే దేవుడు వాడుకుంటాడు, కానీ పాపంలో ఉన్న మనిషిని దేవుడు వాడుకోలేడు. గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో చాలామంది పాస్టర్లుగా ఏలబడుతున్న వాళ్ళు ఉన్నారు, ఏలుబడి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది సేవకులు. కానీ దేవుడు వాళ్ళని వాడుకోవట్లా, వాళ్ళే వాడబడుతున్నారు. దేవుడు వాడుకుంటున్న సేవకులు వేరు, వాళ్ళంతటా వాళ్ళే వాడబడుతున్న సేవకులు వేరు. ప్లీజ్ యువర్ అండర్స్టాండింగ్. దేవుడు నిజంగా నిన్ను బలపరిచి ఒక దైవ సేవకునైనా, ఒక విశ్వాసినైనా, ఒక శిష్యునైనా దేవుడు వాడుకోవాలి అంటే నవీన స్వభావం వారికి కావాలండి. ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలా? వదిలిపెట్టాలి. అమ్మా చూడండి, కనుక ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టకుండానంత కాలానికి ఆ మనుష్యుడికి అట్లాగే ఉంటాడు, కానీ ఆ మనిషిని దేవుడు వాడుకోడండి. ఎస్. కనుక ఈ కాకిని దేవుడు ఉపయోగించుకున్నాడు. ఎప్పుడు వాడుకున్నాడయ్యా అంటే, ఈ కాకి తన స్వభావాన్ని మార్చుకున్న తర్వాతనే దేవుడు వాడటానికి తను ఇష్టపడ్డాడండి. ఎస్. నేను ఇలా చెప్తున్నా, గుర్తుపెట్ట, మీకు అర్థం కావటానికి. ఒక గిన్నె నిండా లైట్గా చాలా రోజులు అవుతుందండి, మనం ఇంటి పైన ఆ బల్లా పైన పెట్టేస్తాం ఒక గిన్నె, స్టీల్ గిన్నె. దాంట్లో ఇంచుమించు 1 లీటర్ పాలు పడతాయి. ఆ గిన్నె ఏం చేసామంటే పైన పెట్టాం. మన ఇంటికి గెస్టులు వచ్చారని ఆ 1 లీటర్ పాలు పోపించుకుందామని ఆ గిన్నె దాన్ని కడగకుండా మనం అట్లాగే తీసుకుపోతామండి. తీసుకెళ్తామా? తీసుకెళ్తే ఆ పాలు దాంట్లో పోయమంటే దాంట్లో పోపించుకుంటారు. ఆ పాలు దాంట్లో పొయ్యాలంటే ఆ గిన్నె ఏం కావాలండి? శుభ్రంగా కడగబడాల. అంటే దానికైనా మట్టి, ఆ బూజు, ఆ చెడంతా శుభ్రంగా కడగబడితేనే అది పాలు పోయటానికి యోగ్యమైందండి. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను నన్ను తన ఆత్మ ద్వారా నింపి తన వాక్య నిధిని మనలో పెట్టి మనల్ని వాడుకోవాలి అంటే ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, నీవు మారితేనే దేవుడు నిన్ను వాడుకుంటాడు. మారని ఏ మనిషిని దేవుడు ఉపయోగించుకోడండి తన పని కోసం. వారసత్వంగా వాడబడే వాళ్ళు ఉంటే ఉండొచ్చు నాకు తెలిసి, కానీ దేవుడు మటుకు ఆ మనిషిని ఏం చేయడు? వాడుకోడు. అందుకే నేను చాలాసార్లు ఈ పదం చెప్తా ఉంటాను, దేవుడు వాడుకునే సేవకులు వేరు, దేవుణ్ణి వాడుకునే సేవకులు వేరని. కేవలం వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గొప్పల గురించి, వాళ్ళని గురించి వాళ్ళు చెప్పుకోవటానికే టైం సరిపోదండి. కనుక ఇలాంటి మనిషిని దేవుడు వాడుకోడు. ఎందుకంటే దేవుడు వాడుకోవాలి అంటే ఆ మనిషి ద్వారా దేవునికి ఏం కలగాలి తెలుసా? మహిమ రావాలా. నేను గుర్తుపెట్టుకోండి. మీరు నన్ను ఏదన్నా ఒక ఫంక్షన్కి పిలిచారనుకో అక్క, మీ ఇంట్లో ఏదన్నా కార్యక్రమం, పెళ్ళి కార్యక్రమం కానీ లేదంటే ఏదన్నా చిన్న ఏదన్నా ఫంక్షన్ పెట్టుకొని, అన్న నువ్వు అక్క ఇద్దరు రండి అన్న అని చెప్తే మేమిద్దరం వచ్చామనుకో, అక్క నేను ఇద్దరం వచ్చామండి. మేము ఆ ఇంటికాడికి వచ్చిన కాడ నుంచి మాతో మాట్లాడుకుని ఇటు మాట్లాడుతాను ఇటు తిరుగుతున్నారనుకో, ఆడ ఉంటామా? ఉదాహరణ చెబుతాను. నేను మాట్లాడదామని పోతున్నా, ఏంటన్నా ఆడ ఇటు రాగానే వాళ్ళు ఇటు తిప్పుకొని ఇటు పోతున్నారు అనుకో, అవి అసలు మాట్లాడదామని ప్రయత్నిస్తుంటే వాళ్ళు అసలు మనం పట్టించుకోవట్లేదు అనుకో, అసలు మనం ఆడ ఉంటామండి, అసలు ఉండబుద్ధి అవుతా. మనిషికి ఇంత ఇగో ఉంటే దేవునికి ఎంత ఉండాలండి అసలు? దేవునికి మహిమ రాని ఏ స్థలంలో దేవుణ్ణి పట్టించుకొని ఏ క్రైస్తవ జీవితంలో కానీ ఏ సంఘంలో కానీ దేవుడు ఉండడు. జనాలు ఉండొచ్చు అక్కడ, దేవుడు ఉండడు అక్కడ. కనుక మన ద్వారా దేవునికి ఏం కలగాలంటే, పిలిచినప్పుడు ఏం పట్టించుకోవాలి, ఖచ్చితంగా కేరింగ్ తీసుకోవాలా. ఎట్లన్నామ్మా, కొంచెం బిజీగా ఉన్నారా, కొంచెం అట్లా కూర్చోమని చెప్పి వెళ్తే అస్సలు పట్టించుకోవట్లేదు అనుకోండి, ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉంటుంది, అసలు తినటానికి కూడా అడిగి పోవటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే లోపల మనకి ఏముందంటే ఇగో ఉంది మనకి. దానికి డ్యామేజ్ అయితే మనం అసలు ఒప్పుకోము అసలు. మరి దేవుణ్ణి పట్టించుకోవాలంటే మనం, నేను దాటి వెళ్తున్నా. ఇంకొక మాట చూడండి ఒకసారి,
హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం ఒకసారి తీయండి. మారితేనే దేవుడు నిన్ను వాడుకుంటాడండి. నేను మరలా చెప్తున్నాను. హెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం తీసారా? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం మీరు తీస్తే 25వ వచనాన్ని ఒకసారి చాలా జాగ్రత్తగా ఆ మాటను మీరు చూడాలండి. 36వ అధ్యాయం 25వ వాక్యం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. కంటిన్యూషన్. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మ మీ మీద మీ అందుంచి నా కట్టడలను ననుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని ఏం చేస్తాను? చేసేదను. ఇప్పుడు చూడండి, ఈ రాతి గుండె పోయి మాంసం గుండె రాకపోతే దేవుడు మనల్ని వాడుకోవటం సాధ్యపడదండి. ఈ స్వభావంలో ఏం కావాలో తెలుసా? ఖచ్చితంగా ఈ మనుష్యునికి ఏం కావాలా? నూతన స్వభావమును మీకేం చేస్తానన్నాడండి ప్రభు? కలుగు చేసేదను అంటున్నాడు. నూతన స్వభావం నీలో కనపడకపోతే నీ అంతరంగంలో దేవుడు నివసించడానికి ఇష్టపడ్డండి ఆ హృదయంలో. కనుక నూతన హృదయం ద మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే నేను ఇలా చెప్తున్నాను, మార్చబడిన గనుక ఆ కాకి ఏం చేయబడింది తెలుసండి? వాడబడింది. చాలామందికి నేను దేవుని పని చేయాలన్నా, దేవుని పని చేయాలన్నా, దేవుని కొరకు నేను ప్రకాశించాలన్నా, అసలు ముందు నువ్వు మారావంటారా ఇంకోళ్ళు మార్చడానికి? నా బ్రతికే మారకుండా నేను ఇంకో మనిషిని ఎట్ట మారుతా? నాలోనే నా బ్రతికే సరిగ్గా లేకుండా నువ్వు పోయి మారు 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 అంటే ఆ మనిషి మారతాడా? ప్రసక్తి లేదు. ఆ మనుష్యుడు మారటం అసంభవం. నేను దాటి వెళ్తున్నాను. ద సెకండ్ వన్, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం ఇప్పుడు తీయండి. ఆజ్ఞకు లోబడిన కాకులు లేదా కాకి. ఆజ్ఞకి ఏమైందండి ఇక్కడ? ఏం చేయబడింది ఇక్కడ? రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయాన్ని మీరు ఒకసారి తీయండి. 3వ వచనం 4వ వచనం ఒకసారి చదువు అమ్మా. కెరీతు వాగు దగ్గర దాగియుండు అన్నాడు ఏలియాని. కంటిన్యూషన్. ఆ వాగు నీరు నీవు త్రాగుదవు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేనేం చేశాను? కాకులకు ఆజ్ఞాపించి తినని అతడికి తెలియజేయగా. ఇప్పుడు కాకులు దేవుని మాటకు ఏం చేయబడ్డాయండి? కాకోకములు లోబడ్డాయా? లోబడలేదా? లోబడ్డాయి. నేను అందుకే చెప్తున్నాను, ఇట్స్ సెకండ్ వన్. రెండవ మాట ఏంటంటే, దేవుని ఆజ్ఞకు లోబడిన కాకులు. ఏం తీసుకొచ్చి పెట్టినాయండి ఆయనకి? ఏం తీసుకొచ్చి పెట్టినాయి? 6వ వచనం చూడండి ఒకసారి. అక్కడ ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని. కాకి రొట్టె దొరికితే ఎట్టుంటుందండి? కాకి మాంసపు ముక్క దొరికితే ఎట్టుంటుంది? అసలు ఇచ్చిద్దా? కాకి నోట్లో ఉన్న మాంసపు ముక్క ఎవరికన్నా నీటం మీరు చూసారు ఎప్పుడన్నా? అసలు ఇచ్చిద్దా? కానీ ప్రతిదినం ఉదయం రొట్టెను మాంసమును పట్టుకొని దేవుని సేవకుడని ఏలీ కాడికి తీసుకొచ్చిందంటండి. మార్నింగ్ ఈవినింగ్. నేను ఇలా చెప్తున్నాను, అది అలా పట్టుకొని ఏలీ కాడికి తీసుకొని వచ్చిందంటే ఖచ్చితంగా ఆ కాకి మారిందండి. మారిందండి. మారితేనే తీసుకొచ్చింది, లేకపోతే ఆటం చాలా కష్టం. నేను ఇలా చెప్తున్నాను,
దేవుని ఆజ్ఞకు పరిపూర్ణంగా లోబడ్డాయండి కాకులు. దేవుని ఆజ్ఞకు పరిపూర్ణంగా లోబడింది కాకి. నేను ఇలా చెప్తున్నాను, ఆయన నోటి మాట ద్వారా సృష్టించబడ్డ కాకులు లోబడ్డాయి, కానీ తన పోలికలో చేయబడ్డ మనుషుడు మటుకు లోబట్టలేదండి దేవుని ఆజ్ఞకు. విషయం ఏంటంటే, ఇప్పుడు అది బాధాకరమైన విషయం. ఈ సర్వలోకములో ఉన్న మానవ జాతిని అందరినీ ఉద్దేశించి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీకు తెలుసా? అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయములో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఇది సర్వలోకాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాట, ఇది ఆజ్ఞ. ఆ ఆజ్ఞకు లోబడింది కాకి. ఈ రోజున ఈ ఆజ్ఞకు మనందరం ఏం చేయబడాలా? పరిపూర్ణంగా లోబడవలసిన ఆవశ్యకత మనకెంతైనా ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వాక్యాన్ని ఒకసారి మనం ఈ సమయంలో చదువుదాం. అమ్మా, ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆయన ఏం చేస్తున్నాడండి? ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. సర్వలోకములో ఉన్న మానవ జాతికి దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? అందరూ మారు మనస్సు పొందాలి, వారి మనస్సులను మార్చుకోవాలి. పాపం మీద నుంచి, లోకం మీద నుంచి, లోక ఆశల మీద నుంచి, ధనమోహముల మీద నుంచి, శరీర కోరికల మీద నుంచి వారి మనస్సు ఏం చేయబడాలండి? మారాలి. మారిన జీవితమే మాదిరి జీవితం, కానీ మారని జీవితం మాదిరి జీవితం కాదు. ఓడ అర్థమైంది అనుకుంటున్నాను. మాదిరిగా ఉండాలంటే మనిషి ఏం చేయాలంటే మార్చబడాలి. మార్చబడని ఏ మనుష్యుడు మాదిరిగా ఉండటం సాధ్యపడదు. అందుకే ఆహారమును తెచ్చిన కాకులు సందేహించక ఏం చేసిందండి? కాకులు ఏం చేసిందంటే ఏలియాని పోషించిని, అంటే తన బాధ్యతను ఏం చేసినాయి అంటే ఖచ్చితంగా నెరవర్తించినాయి అండి. దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ మాటకి ఏం చేయబడ్డాయి అంటే కాకులు పరిపూర్ణంగా లోబడ్డాయండి. నేను అందుకే చెప్తున్నాను, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇట్స్ ఎ థర్డ్ వన్, 3వ మాట. ఒకటి, ఈ కాకుల్లో ఉన్న మంచి గుణం ఏంటంటే, మారిన కాకిని ప్రభువుని ఏం చేశాడండి? వాడుకున్నాడు. వాడబడాలి అంటే ముందు ఏం చేయబడాలా? వాడాలి. రెండవది ఏంటంటే, దేవుని ఆజ్ఞకు కాకి ఏం చేయబడిందండి? లోబడింది. కాకి అంటే కాకి గురించే మాట్లాడాలి, ఇంకో దాని గురించి మాట్లాడకూడదు. టాపిక్ అంటే టాపిక్కే. నెంబర్ 3, 3వ విషయం ఏంటంటే, ఈ కాకిలో అద్భుతమైన ఐక్యతా జీవితం కనపడిద్దండి నాకు. కాకుల్లో ఐక్యత ఉండదా? ఏముండదండి? ఉంటుందా ఉండదా? కాకుల్లో ఐక్యత ఉంటుందా ఉండదా? అందరూ చెప్పాలి, నాకు గట్టిగా చెప్పాలి ఈ మాట. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నీకు ఐక్యత ఉందా లేదా? నీ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ నీకు ఐక్యత ఉందా లేదా? కనుక ఐక్యత చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది మనిషికి ఉన్నట్లు కాకులకు కూడా సంభాషణ ఉంటుంది. ఒక కాకికి ఆహారం దొరికితే చాలు, ఒక కాకికి నష్టం జరిగితే చాలు, అవన్నీ ఒక చోటకి చేరి గోల చేస్తాయండి. ఆహారం భుజిస్తాయి. వాటికున్న ఐక్యత నేడు నీకు, నాకు, మరి క్రైస్తవ సమాజానికి ఉందా? మాటలు అర్థమవుతాయి అనుకుంటున్నాను. కాకికున్న ఐక్యత ఈ రోజున నీకు, నాకు, క్రైస్తవ సంఘానికి ఈ రోజున ఉన్నదా? ఈరోజు నీ ఐక్యత లేదు. ఎవడెట్టబోతే నాకేమైంది? యూనిటీ, ఐక్యత అతి విలువైనదండి. ఐక్యత లేకపోతే చాలా చాలా కష్టం చెల్లి, తమ్ముడు, అన్న. దేవుడికి
అందుకే ఒక మాట చెప్పాడు 133వ కీర్తనలు అనుకుంటా, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. కంటిన్యూషన్. అది తల మీద పోయబడి అది అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల మట్టుకు దిగజారిన పరిమళ. లాస్ట్ వచ్చిన చదవండి ఒకసారి. ఆశీర్వాదము శాశ్వత జీవము అచట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ మనోహరం ఉంటుంది, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వత జీవం ఉంటుంది, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందంట. ఆ కీర్తన చెప్తున్న సత్యం ఇది. కనుక ఐక్యత అతి విలువైనదండి. ఐక్యత అనేది అతి ప్రశస్తమైనది. ఐక్యత అనేది ఈ రోజున మనిషి ఐక్యతనికి ఇష్టపడలేదు, కానీ మనిషి ఇండిపెండెంట్ లైఫ్కి ఇష్టపడుతున్నాడు ఈ రోజున. ఒకప్పుడు కుటుంబాలు చూడండి ఉమ్మడి కుటుంబాలుగా ఉండే, ఈ రోజున చూడండి పెళ్ళైన వారానికే సపరేట్ కాపురం. అంటే ఉండటం లేదు, యూనిటీ లేదు, ఐక్యత లేదు ఈ రోజున ఫ్యామిలీస్లో. సాతానుడు వేసి అత్యంత భయంకరమైన బాణం ఏంటో తెలుసా? సహోదర సహోదరీల మధ్య ఐక్యతను చెడగొడతాడు మొట్టమొదటిగా. ఇది సాతాను వేసే అంబు. ఎందుకంటే ఐక్యంగా ఉన్నప్పుడు ఏమైందంటే అపవాదిని ఓడించవచ్చు. ప్రార్థనలో ఒకళ్ళు వీక్గా ఉన్నా ఇంకొకళ్ళు సపోర్ట్ చేయగలరు, ఒకళ్ళు పడిపోతున్నా ఇంకొకళ్ళు లేపగలరు. అసలు ఐక్యత లేకపోతే, నేను చాలా స్థలాలు చూస్తాను, చాలా స్థలాల్లో ప్రేయర్ గుంపులు నేను చూస్తాను. మాచర్లో ఒక టీం ఉంది, ప్రార్థన చేసే ఒక గుంపు ఉంది. నాకు ఫోన్ చేస్తుంటారు అప్పుడప్పుడు వాళ్ళు, తమ్ముడోళ్ళు. దాదాపుగా 25 మందో 30 మందో కలిసి మాచర్ల టౌన్లో వాళ్ళు కూడుకొని ప్రార్థన చేస్తాం. 25 మెంబర్స్. ఒకసారి మన కరపత్రిక వాళ్ళ కాడికి వెళ్ళింది. మూసిన తలుపు అనే కరపత్రిక రాసాం ఒకసారి. ఆ కరపత్రిక వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అసలు ఎవరన్నా ఈ పత్రిక రాస్తుంది, చాలా సబ్జెక్ట్ ఉంది ఇంట్లో అని ఫోన్ చేస్తారు ఒకసారి నాకు. నేను చెప్తున్నాను, తమ్ముడు వాళ్ళ దగ్గర 30 మంది వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు యవనస్తులు. కనుక 30 మంది మొన్న ఈ మధ్యకాలంలో 2-3 days బిఫోర్ అనుకుంటా, మంగళవారమో బుధవారం నేను ఫోన్ చేశాను. ఎట్లున్నారు తమ్ముడు అంటే, ముగ్గురే ఉన్నారంట. ఐక్యత ఏమైపోయింది? సాతానేసి అంబేంటో తెలుసా? ఐక్యతను ఉన్నవాడు. నేను చిన్నపిల్లడప్పుడు ఒక పాఠం ఉండేదండి, స్కూల్లోకి వెళ్ళారు. ఒక పాఠం. ఏం పాఠం అంటే, 4 ఎద్దులు కలిసి ఉండేవి, ఒక సింహం మీదకు వస్తే ఈ 4 ఎద్దులు కలిసి ఒకేసారి కొమ్ములతో మీదకు పోయారికే ఆ సింహం ఏం చేసిందంటే భయపడి వెనక్కి వెళ్ళిపోయింది. కనుక ఈ 4 ఎద్దుల మధ్య అనైక్యత ఏర్పాటైంది. ఇప్పుడు ఇది సింహానికి అర్థమైంది, ఒక్కొక్క దాన్ని చంపుకుంటూ వెళ్ళిపోయిందండి. అంటే ఒకేసారి కలుస్తుంటే ఆ సింహం కూడా ఏం చేయలేకపోయిందండి. నేను నిజమే చెప్తున్నానండి. క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ సమాజంలో ఈ రోజున క్రైస్తవ పాలెల్లో కూడా ఐక్యత లేకుండా చేశాడు సాతానుడు. ఇట్స్ ట్రూ. ఎందుకంటే ఎవరికన్నా ఒక ఆపద వచ్చేదానికి ఇంకో వ్యక్తి పరిగెత్తాడు, వాడికి వచ్చింది ఇంకా వాడే నువ్వు వేస్తాడు అని మెదకుండా ఉంటారు మిగతా వాళ్ళు. చూస్తూ ఉంటారు కానీ పక్కగా వెళ్ళిపోతారు, కానీ సహాయం చేసే మనసు కూడా ఉండదు వాళ్ళకి. ఇది సాతాను వేసే ఒక అంబనే విషయం ఇంకో వ్యక్తికి అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళకు వాక్య అవగాహన లేదు. నేను చెప్తున్నాను తమ్ముళ్ళారు, గుర్తుపెట్టుకోండి, అక్క గుర్తుపెట్టుకోండి, వాక్య అవగాహన లేకుండా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన నిలబడదు. నువ్వు చేసే ప్రార్థన కూడా వాక్యానుసారమైన ప్రార్థన అయి ఉండాలా, అప్పుడు దానికి చాలా పటిష్టత ఉంటుంది. నువ్వు ఎలా ప్రార్థన చేయాలో చెప్పేది వాక్యమే. వచ్చి చెప్తున్నాను, ఐక్యతను పాడు చేస్తాడు అపవాది. కానీ కాకులు ఎంత యూనిటీగా ఉంటాయి అంటే అండి, అంత ఒక కాకి ఏదన్నా ఆపద వచ్చిందంటే ఇంకో కాకులు మొత్తం చేరతాయండి ఆడ. కాకి ఏదన్నా కరెంట్ షాక్ వచ్చి తగిలి ఆడని చచ్చిపోయి కింద పడిపోయింది అనుకో, కాకులన్నీ ఆడ గుట్ట అవుతాయండి.
కానీ మన వాళ్ళల్లో ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది రాని ఇంకో వ్యక్తి చూసుకుంటూ వెళ్తాడని దగ్గరికి వచ్చి పరామర్శించి కూడా పరామర్శించడండి. అంత దుర్మార్గత. నేను అనుకుంటాను మనిషి కంటే కాకే బెటర్ అనుకుంటాను కొన్నిసార్లు. కాకి నేర్పుతుంది ఐక్యత కలిగి ఉండండి అని. నన్ను చూసి నేర్చుకోండి అంటుంది కాకి. సవాలు ఇస్తుతుంది ఈ రోజున కాకి మన ముందు నిలబడి. కాకి మన చర్చిలో నిలబడి ఒక సవాలు ఇస్తుందండి. మాలో ఉన్న ఐక్యత మీలో ఉందా? నెంబర్ 4, 4వ మాట. కాకులు లేదా పక్షుల్లో ఉండే ఒక మంచి లక్షణం ఏంటో తెలుసండి? పక్షులు, కాకులు దేవుణ్ణి స్తుతించే మనసు కలిగినాయి అండి. ఉదయాన్నే లేచి ఏం చేస్తుంటే తెలుసా? 104వ కీర్తన 12వ చరణం అనేది. 10 minutes టైం ఉంది, 10 నిమిషాలు. క్లోజ్ యువర్ మెసేజ్. చాలా జాగ్రత్త చూడండి. 104వ కీర్తన 12వ చరణం అమ్మ. ఆకాశ పక్షులు ఏం చేస్తున్నాయమ్మా? వాసము చేయును. ఏమి నాదం అమ్మాయి? సునాదము. సునాదము అంటే దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. అవి ఉదయకాలం ఎప్పుడైనా చూడండి, పక్షులు గూళ్ళు పెట్టుకున్న ఏ చెట్టు కాడికైనా మీరు వెళ్ళండి, ఉదయం 4 గంటలకు మొదలుకొని అవి ఏం చేస్తారంటే శబ్దాలు చేస్తూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి. అరుస్తూనే అనుకుంటాం మనం, కానీ అవి దేవుణ్ణి స్తుతిస్తున్నాయి అని దేవుని వాక్యం సెలవేస్తుంది. మనం ఏం చేస్తాం తెలుసా? సూర్యుడు వచ్చి మన తలుపుంది అంతన్నా కానీ మనం ఇంకా లేకపోం పడక మీద నుంచి. అవి స్తుతించి కూడా వాటి వేటకి వెళ్ళిపోతాయి. ఏంటి? కాకులు, పక్షులు. ఉదయకాల సమయంలో లేచి ఎంతమంది అండి దేవుణ్ణి స్తుతించగలిగిన క్రైస్తవులు? ఈ రోజున కాకి మన చర్చిలో నిలబడింది కనుక కాకి సందేశం మన ముందు నిలబడింది. ఈ రోజున ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసా ఏం చేస్తాయి తెలుసా? ప్రభుని స్తుతిస్తాయి అంటండి. కొన్ని పక్షులు అయితే ఇంకా 4 గంటల కంటే ముందే లేచి సునాదం చేస్తూ ఉంటాయి. అద్భుతం. కొన్నిసార్లు ఆ పాలొట్ల ఏరియాకి వెళ్ళినప్పుడు నైట్ అక్కడే పండుకోవాల్సి వచ్చినప్పుడు అడవిలో ఆ శబ్దాలండి, ఏమి శబ్దాలండి! 3 గంటలు కాకముందే ఆ పక్షులు అరుస్తూ ఉంటాయి. ఈ వాక్యం మనసులోకి వచ్చినప్పుడల్లా నేను అనుకుంటాను, ప్రభువా ఈ పక్షులు ఎంత గొప్పగా నిన్ను స్తుతిస్తున్నాయ్యా. నీ పోలికలో సృష్టించబడిన నేను స్తుతించలేకపోతున్నాను ఈ పక్షి కంటే ముందు లేచి. చాలా బాధ కలిగింది. కనుక స్తుతి చేయుట మంచిది అన్నాడు. 33వ కీర్తన 12వ చరణం 1-2 చరణాలు చూడండి ఒకసారి. చాలా క్విక్గా తీయండి ఒకసారి. 33. ఏం గానం చేయాలమ్మా మనం? ఆనందగానము చేయాలి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కారము. చాలమ్మా. కనుక మనందరం ఎలా ఉండాలంటే దేవుణ్ణి స్తుతించే క్రైస్తవులుగా ఉండాలండి. యెషయా గ్రంథం 43:21 తీయండి ఒకసారి. యెషయా గ్రంథం 43:21 తీయండి. 43:21. నేను నీకు తోడయ్యుందును, అవి నీ మీద ఏమవుతాయి అంట? 43:20. ఎంత గంభీరంగా ఉందంటే అసలు ఆ మాట. 21 అమ్మా. 43:21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడో తెలుసు? ఇక్కడ దేవుణ్ణి స్తుతించటానికే సృష్టించబడ్డాడు మనిషి. ఎందుకు నేను పుట్టానని చాలామందికి అవగాహన ఉండదు. ఒక సందర్భంలో ఉండదు మనము దేవుని మహిమ కొరకు సృష్టించబడితే, మరొక సందర్భంలో ఉందో మనమంట దేవుని స్తుతించుట కోసమే మనం సృష్టించబడ్డామంట భూమి మీద. స్తుతిస్తున్నామా? లేదు. లాస్ట్ వన్, 5వ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తానండి. ఈ కాకుల్లో ఉండే ఒక అద్భుతమైన, ఒక అమూల్యమైన లక్షణం ఏంటో చెప్పమంటారా? చూడండి ఒకసారి. యోబు గ్రంథం 38వ అధ్యాయం ఒకసారి మీరు. యోబు గ్రంథము 38వ అధ్యాయాన్ని ఒకసారి మీరు 38
8వ అధ్యాయాన్ని మీరు ఒకసారి తీస్తే, ఈ 38వ అధ్యాయం 4వ వచనాన్ని, అదొక మాట, 41 చదువుదాం, కరెక్ట్గా ఉంటుంది. 40-41. సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనినప్పుడు, తమ గుహలలో పొంచి ఉండునప్పుడు నీవు వాటిని ఆకలి తీర్చుదువా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడో? కాకి పిల్లలు దేవునికి ఏం పెడుతున్నాయి అంటయ్యా అంటే ఈజ్ ఎ ప్రేయింగ్. దాని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాయండి కాకులు. ఆహారము కొరకు కాకులు దేవుని మీద ఆధారపడ్డాయి, ప్రార్థన చేస్తున్నాయి కాకులు. కాకి పిల్లలు దేవునికి మొర్ర పెడుతున్నాయి. అంటే ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేవి, డైలీ, ప్రతి దినము, ప్రతిరోజు ఏం చేస్తుంటాయి అండి ఇవి? ఇటు చూడండి, నాకెళ్ళి చూడండి అయ్యా, మీరెందుకు అటు చూస్తారు? కనుక ప్రతిరోజు కాకులు దేవునికి ప్రార్థన చేసే ఒక అమూల్యమైన లక్షణం కలిగి ఉన్నాయండి కాకులు. ఎన్ని దినాలో కదా మన జీవితంలో ప్రార్థన చేయకుండా దినాన్ని ప్రారంభిస్తాము, ప్రార్థన చేయకుండా దినాన్ని ముగిస్తాము. మన జీవితంలో ఎన్నున్నాయో అలాంటి రోజులు. కానీ కాకి జీవితంలో ప్రార్థన చేయకుండా తన దినాన్ని ప్రారంభించవు, తన దినాన్ని ముగించవు కాకులు. అందుకే దేవుడు అనుదినము వాటికి కావలసిన ఆహారాన్ని ఏం చేస్తున్నాడండి? దేవుడు అనుగ్రహిస్తున్నాడు. రండి ఇంకో మాట చదువుదాం ఒకసారి. 147వ కీర్తన 9వ చరణాన్ని ఒకసారి తీయండి. ఒకసారి మనం చివరికి వచ్చాం, జాగ్రత్తగా మీరు వినాలి మాటలు. ఎంత చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాకులను గురించి లేఖనాల్లో రాయించాడంటండి. 147వ కీర్తన 9వ చరణాన్ని మీరు ఒకసారి తీస్తే, పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఏం చేస్తున్నాడండి? ఆహారం ఇచ్చువాడు. కాకి పిల్లలకు ఆహారాన్ని ఇచ్చేవాడు, ఈ సంఘములో ఉన్న మనకి ఆహారాన్ని ఇచ్చేవాడు, మనందరినీ పోషించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఆహారాన్ని ఇచ్చేది దేవుడు, మనల్ని పోషించేది దేవుడు, మనల్ని సంరక్షించేది దేవుడు, మనకి బలాన్ని ఇచ్చేది దేవుడు. కానీ ఈ దేవునికి ప్రార్థన చేయటం ఈ క్రైస్తవానికి రావట్లే ఈరోజు. అన్నీ వచ్చండి, ఒక పని చేయటం చేతకపోతే ఆ పని ఎలా చేయాలో నైపుణ్యతతో నేర్చుకుంటాడు మనిషి. ఆడ కూర్చొని అబ్జర్వేషన్ చేస్తూ నేర్చుకుంటాడు, ఏదైనా చూసి నేర్చుకుంటాడు, చేస్తూ చేపిస్తుంటే నేర్చుకుంటాడు, అవగాహన చేసుకొని ఊహించి చేస్తాడు పనులు కొన్నిసార్లు. కానీ ప్రార్థన చేస్తాడు అలా? ఏమన్నా అడిగావు అనుకో, ప్రార్థన చేసుకున్నావు అంటే అసలు ప్రార్థనే రాదన్న, నాకు సిగ్గు లేదండి అసలు ఆ మాట చెప్పడానికి. అసలు ప్రార్థన చేయంటే వాళ్ళు ఏమన్నా ప్రార్థన చేయటం రాదు, అసలు ఆ మాట చెప్పడానికి సిగ్గు ఉండొద్దు. కత్తి అయినా ఏమి రాదు నీకు, ప్రార్థన చేయటం రాని నువ్వేం క్రైస్తవుడవయ్యా? నాకు అర్థం కాదు. అన్నం తింటాం రాదా నీకు? వచ్చు. ఈ లోకములు అన్నీ నీకు వచ్చు, ప్రార్థన తప్ప ఈ ప్రపంచం అన్నీ వచ్చు నీకు. కనుక ప్రార్థన చేసుకుంటే ప్రార్థన రాదంటాడు, ప్రార్థన చేసుకోకంటే ప్రార్థన రాదంటది. ఎవరు పుట్టుకతో నేర్చుకోవాలి, దేవుడు ఖచ్చితంగా నేర్పిస్తాడు. అడగాలి, నేర్చుకోవాలి. కొంతమంది అమ్మ ప్రార్థన అంటే అదేదో పెద్దది అనుకుంటారు. ప్రార్థన అంటే ఏమీ లేదండి. నీకు బాగలేనప్పుడు డాక్టర్ కాడికి పోతే ఎందుకు అమ్మ వచ్చావంటే, నాకు తలకాయ నొప్పిగా ఉందన్న సార్, నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి సార్, నాకు గుండె నొప్పిగా ఉంది సార్, నా కడుపులంతా తిప్పుతున్నట్టు సార్. నీకున్న జబ్బు అంతా చెప్పుకుంటావుగా, కళ్ళు మూసుకొని నువ్వు దేవునికి చెప్పటమే ప్రార్థన, ఇంకేం లేదు. ఆడ డాక్టర్కి చెప్పిందే నువ్వు కళ్ళు మూసుకొని నీ దేవునికి చెప్పుకోవటమే ప్రార్థన, ఇంకేం లేదు. దాని మర్మాలు ఏం లేదు, దానికి పెద్ద స్టడీస్ ఏం చదవసరలా ప్రార్థన చేయడానికి. ప్రార్థన అనేది నేను మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, అది ఆ టయానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించేది. ప్రార్థన అనేది
మనం బట్టి పడితే వచ్చేది కదా ప్రార్థన. ప్రార్థన అనేది దేవుని ఆత్మ చేయించాలి మనలో ఉండి ప్రార్థన. దట్స్ స్పిరిట్, ఆత్మాభిషేకంతో కూడిన ప్రార్థన అది. ఈ రోజున కావాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన మనకు కావాలి. అరుచుచుండు పిల్ల కాకులు ప్రతిదినం ప్రార్థన చేస్తానండి. నువ్వు ప్రార్థన చేస్తాను నీ ఆహారం కోసం. పళ్ళెం ముందుకు వస్తే ఈ ఆహారాన్ని ప్రార్థన చేసుకోకుండా తింటావు నువ్వు ఎన్నోసార్లు. తినవా? పసా కలుపుకొని తింటారండి కొన్నిసార్లు. ప్రార్థన స్తుతి కూడా చెల్లించరండి కొన్నిసార్లు కొంతమంది. ఏమిరా ఇంత కృతజ్ఞత రాహిత్యంగా ఉన్నారు ఈ మనుషులు అనుకుంటా కొంతమంది. కొన్నిసార్లు వెళ్తుంటామా, చూస్తుంటాను నేను చాలామందిని. వాకింగ్ అయిపోయిన తర్వాత అసలు ప్రేయర్ చేసినా కూడా ఆగలేరండి. గమనించు కొంతమంది కబా కలిపేయటం తింటమే. దేవుడు మనకిచ్చిన ఈ ఆహారాన్ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలండి, ప్రార్థించాలా. కనుక దయచేసి నేను చెప్తున్నాను, కాకులలో ఉన్న మంచి లక్షణాలు. నెంబర్ 1, మారింది కనుకునే కాకి ఏం చేయబడిందండి? వాడబడింది. నెంబర్ 2, వినపట్ల నాకు గట్టిగా చెప్పండి. మిమ్మల్ని తగాదా ఆడమంటే ఎట్ట మాట్లాడతారు? అట్ట మాట్లాడండి వాళ్ళక. ఎట్ట వినపట్ల? దేవుని ఆజ్ఞకు లోబడిన కాకి. ఇట్స్ 3rd one, ఐక్యత కలిగిన కాకి. నెంబర్ 4, దేవుణ్ణి స్తుతించిన కాకి. నెంబర్ 5, దేవునికి మొర్ర పెట్టిన కాకి. ఇలాగా ఈ కాకిలో కొన్ని చెడు లక్షణాలు చూసాం. మొదటిగా అవి మనకొద్దు. కాకిలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, అవి మనకు కావాలి. అందుకే అంటున్నాడు ప్రభు. ఇప్పుడు మరలా ఒకసారి అక్కడికి వద్దామా? క్లోజింగ్ ఎక్కడ మనకు మూల వచ్చినవి ఏదండి? లూకాసు వార్త 12వ అధ్యాయము. అక్కడికి రండి ఒకసారి, చదువుతారా వచనాన్ని? కాకుల సంగతి విచారించి చూడుడి. ఆ చిన్న పదంలో నుంచి వచ్చిన సందేశం ఇదంతా కూడా. కాకుల సంగతి మీరేం చేయండి? విచారించి చూడండి. కనుక మనందరం కూడా విచారించి దానిలో ఉన్న చెడు లక్షణాలను విడిచిపెట్టి దానిలో ఉన్న మంచి లక్షణాలు మనం అలవరుచుకుందాం. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి దయచేసి, అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి.